గాంధీ చేస్తున్నప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భావసారూప్యత కలిగినటువంటి పోరాటాలు గతంలో ఎప్పుడు కూడా ఒంటరిగా జరగదు. స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుంచి అన్నీ కూడా ఆయా భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా కలిసి చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేమో ఇంకా కూడా వీళ్ళు సింహం సింగల్ అంటూనే మేము మింగిల్ కాలేమని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారు అరుణ్ గారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు ప్రైమ్ మినిస్టర్ నమస్కారం సార్. వీళ్ళని మింగాలి అనుకున్నా సరే ఎవరు దగ్గరకు వచ్చి మింగిల్ అవడానికి ఇష్టపడినటువంటి పార్టీ వీళ్ళది. వీళ్ళని నిజంగానే మింగాలి అనుకున్నా సరే పార్టీ జనాల్లో ఉండిద్ది, ఒకవేళ ఓడిపోయినా గెలిచిన ఓటమి గెలుపులకు అతీతంగా అని చెప్పేసి నమ్మితే ఎవరైనా సరే దగ్గరకు వచ్చి మింగడానికో మింగి అవడానికో ట్రై చేస్తారు తప్ప, ఒక్కసారి కనుక కేసులు హీరింగ్ వచ్చి జైలుకి పోతే పార్టీ ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి అని చెప్పేసి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఏ పార్టీ వీళ్ళతో మింగడానికి కానీ మింగిలవడానికి కానీ దగ్గరకు వచ్చింది సార్? ఆయనకు ఆ మాత్రం తెలియలేదంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఒకటి. రెండోది సార్, వీళ్ళు గెలిచిన మేము కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో కొంతమంది నాయకులు ఈవీఎంల మీద మాకు సందేహాలు ఉన్నాయి, మేము కోర్టుకు కేసు వేస్తాం, మాకు లీగల్ గా సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంకొక 2-3 నాయకులు ఎవరో కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అడిగారు. అప్పుడు బయటికి రాల. అప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళు సుముఖత చూపించాల. తర్వాత ఎప్పుడంటే కూటమి పట్ల ప్రజల్లో ఎక్కువ స్థాయిలో అభిమానం పెరుగుతూ ఉందో, ఇచ్చినటువంటి పథకాల హామీలు అమలు చేయడంలో కానివ్వండి, కేంద్రం పెద్ద ఎత్తున రాష్ట్రానికి నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్ పైన మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది అని చెప్పేసి తెలుపుకోవడం కేంద్రం మొదలుపెట్టిన దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి టైంలో రాష్ట్రానికి ఈ స్థాయిలో నిధులు రాలేదు, ఈ స్థాయిలో మంచి జరగలేదు అని చెప్పేసి ప్రజలు ఐడెంటిఫై చేసి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మనం మంచి పని చేశాము అని చెప్పేసి స్పష్టంగానే తెలియజేస్తున్న టైంలో ఈవీఎంలు అని చెప్పేసి మొదలు పెట్టారండి. క్లియర్ గా అంటే చేసే మంచి ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఏదో ఒక అలజడి సృష్టించాలి, ఏదో ఒక గుడ్డగాల్చి మొహాన్ని వేయాలన్నటువంటి ఉద్దేశంతో వేసి దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ముందుకు లాక్కెళ్తూ ఉన్నారు తప్ప, నిజంగానే గనక ఈవీఎంలో సమస్య ఉంది అని వీళ్ళు గనక బలంగా నమ్మితే ఈ పార్టీకి ఎప్పుడో రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయిలో గగ్గోలు పెట్టి ఎవరు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళకి వెళ్ళి మద్దతు ఇచ్చి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి బయటకు వచ్చేసి సందేహాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నిద్రలేస్తే ఇప్పుడు ఈవీఎంలు అంటున్నారు కదా, మరి ఎందుకు వెళ్ళి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వట్లేదు ఆ విషయం మీద? మీరు ఒక చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం గురించి పోరాడుతున్నారు, అక్కడ రాజకీయం లేదు, రాజకీయ ఎజెండా లేదు, ఒక తప్పు జరిగిందని చెప్పేసి ఒక వ్యక్తి ఎవరో చెప్తున్నాడు, మీరు ఇక్కడ అదే విషయం మీద పోరాడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరి మీ ఎందుకు కలిసి మాట్లాడట్లేదు అంటే ఇక్కడే క్లియర్ గా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత ఎజెండా అర్థం అవుతుంది కదా. చట్టంలో జరిగినటువంటి వ్యవస్థలో లోపాల కన్నా కూడా వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలతోటే వ్యవస్థ మీద బురద జల్లుతున్నారన్న మాట స్పష్టం ఈ సంఘటన ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం గమనించాలి. ఇంకోటి అంటే ఇప్పుడు ఏంటి బీజేపీకి అంటే రాహుల్ గాంధీ తోటి కలిసి వెళ్తే బీజేపీకి ఇబ్బంది, బీజేపీ నుంచి సంకట పరిస్థితి ఎదురవుతుందనేటటువంటి భయం ఉందనే ఒక పక్క, మరోపక్క కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్తో కలిసేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి వాదన ఒక పక్క వ్యక్తమవుతుంది. ఈ రెండిట్లు ఏమనుకోవచ్చు అంటారు అరుణ్ గారు? సార్, మీరు ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇప్పటి వరకు కూడా వన్స్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కానివ్వండి ఇప్పుడు కానివ్వండి షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా రాజకీయంగా విమర్శిస్తూ మాట్లాడారు. కానీ పార్టీ పరంగా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని, అప్పుడు కాంగ్రెస్ ని కానివ్వండి లేదంటే బీజేపీని కూడా ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలే. కారణం ఏమై ఉండొచ్చు? అది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఏంటి కారణం అనేది. ఇప్పటి వరకు ఏ లోపాలనైతే చూపించుకుంటూ కేసుల నుంచి తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడో అవన్నీ కూడా కొందరి చేతుల్లో కొన్ని నిజాలు, కొన్ని విషయాలు నిక్షిప్తంగా దాచబడి ఉన్నాయి. ఇతను నోరు తెరిస్తే అవన్నీ వాళ్ళ గుప్పిట్లో నుంచి బయటకు వస్తేనటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఎప్పుడు చూసినా సరే కేంద్రం మెడలు ఉంచుతాను, ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేమని చెప్పేసి చేతులెత్తేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు ఇంకో 10 ఏళ్లైనా సరే నోరెత్తి మాట్లాడలేడు. కారణం ఏంటి అంటే అతను చేసిన తప్పిదాలు, దాని తాలూకు సాక్ష్యాలు కొందరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి. ఈ విషయం క్లియర్, రాష్ట్ర రాజకీయాలు ఇది అందరికీ తెలిసిన విషయమే. అతను ఎప్పటికీ మాట్లాడలేడు రాష్ట్రం గురించి, అతను ఏ రోజు మాట్లాడలేడు. అతను ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్ళినా, ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనకి వెళ్ళినా ఎప్పుడు రాష్ట్రం గురించి వెళ్ళలేదు. ఈ విషయం క్లియర్. అతను సొంత వ్యక్తిగత కేసుల గురించి, అతను కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి కేసుల గురించి మాత్రం అతను కేంద్ర పర్యటనలు చేశాడు, ఢిల్లీ పర్యటనలు చేశాడు. ఓకే, చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.